నమస్తే. ఇవాళ లగచర్లలో జరుగుతున్నటువంటి అంశం కొడంగల్‌కి సంబంధించి ఫార్మాసిటీ అంశం రోజు రోజుకి బయటకు వస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఫార్మాసిటీని వద్దు, మా భూములు తీసుకోవద్దంటూ కూడా తిరగబడుతున్న పరిస్థితి. ఇదే అంశంలో నిన్న జరిగినటువంటి సంఘటనలో బీఆర్ఎస్ నేతని ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలు చర్చిద్దాం. మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ మహిళా నేత రజితారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి అక్క, ఎట్లా చూస్తారు ఇవాళ? ఒకవైపు బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు ఫార్మాసిటీని కావాల్సుకున్న బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతా ఉంది రైతులను అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు చూడండి, వాళ్ళ రైతుల కడుపుగాలి రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తే ఇక అంతకంటే నీచం ఏదైనా ఉందండి? అసలు మాటలు వస్తలేవు, మాకు కన్నీటి దారాలు వస్తున్నాయి. ఇలా రైతు రోడ్డెక్కి ఆర్ధనాదాలు చేస్తుంటే ముఖ్యమంత్రిగా వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఆయనకేమైనా మతి స్థిమితం ఉందా అని అడుగుతున్నా నేను. ఇలా పచ్చని పంటలు పండే భూములను నువ్వు ఫార్మాసిటీ పేరుతో లాక్కుంటుంటే ఇలా రైతుకు భూమికి విడదీయలేని సంబంధం ఉంటుంది. నువ్వు దాన్ని విడదీస్తా అంటే రైతులు తిరగబడుతున్నారు. ఇలా తిరగబడుతుంటే నువ్వు దాన్ని కవర్ చేసుకోలేక బీఆర్ఎస్ మీద పడితే ఏందన్నట్టు? ఏమైనా అర్థం ఉందా? నీకు ఏమైనా మైండ్ ఉందా అని అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు పక్షపాతిగా రైతుకు పెద్దపీట వేస్తూ ఇలా రైతే రాజుగా వ్యవహరించి కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం పనిచేయదు, మా రాష్ట్రానికి మంచిది కాదు అన్న సూత్రంతో కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వి, రియల్ ఎస్టేట్ దందా చేసుకునేటోనివి సీఎం అయినావు. మా కర్మ, ఇలా మా భూములు నీకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా కనబడుతున్నాయి. ఇక దానికి ఏం చేస్తాను చెప్పండి? ఇలా నువ్వు పోలీసు పహారాలో నువ్వు భూములు లాక్కుంటావని వస్తున్నావు. మరి ఇలా మా నాయకులు మద్దతుగా పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు. ఈ అక్రమ అరెస్టులను ఎవరు భయపడతారండి? ఇలా మా బీఆర్ఎస్ నాయకులు అరెస్టులకు భయపడతారండి? ఎన్ని రకాల అరెస్టులు, ఎన్ని ఉద్యమాలు, ఉద్యమ సింహాలండి మా నాయకులు. ఎన్ని పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇలా సాధించుకున్న తెలంగాణ పునర్నిర్మాణంలో మంచి భాగస్వామ్యం ఉంది మా నాయకులకు. బ్రహ్మాండంగా ఇలా తెలంగాణను చూస్తే ఇలా వేరే రాష్ట్రాలు పోటీ పడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇలా హైదరాబాద్ చూస్తే ఫారిన్ని చూసినట్టుంది, ఫారిన్ని తలపిస్తుంది. ఇలా యువత ఫారిన్ పోయే అవకాశాలు కూడా వదులుకొని ఇలా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అంటే ఇలా రాత్రికి రాత్రి కాలేదు. ఇది తెలంగాణను తీసుకొచ్చి పునర్నిర్మాణంలో మా నాయకులు పనిచేసినారు. ఇలా స్వపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకున్నా మేము ప్రజల పక్షాన్నే ఉన్నాము. ఇలా రైతులకు అన్యాయం జరిగిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డందుకు నువ్వు అక్రమ అరెస్ట్ చేసినావు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నావు. ఇలా ప్రజాస్వామ్యం లేదా తెలంగాణలో? ప్రశ్నిస్తే అరెస్టులేనా? అంటే మీరు మీ నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరా? నువ్వు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాదా? ఇలా సబ్బండ వర్గాలను మంచిగా చూసుకునే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అండి? ఇలా రైతులు అరెస్ట్ చేస్తావా నువ్వు? రైతుల చేతికి బేడీలు వేసినావంటే నీ పరాకాష్ఠకు, నీ వికృత పరాకాష్ఠకు నువ్వే నాశనం చేసుకుంటున్నట్టు అర్థం. రైతులు దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కావాల్సుకున్న బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టిరు అని చెప్పి ఒక అంశం కనిపిస్తూ ఉంది కదా. చూడండి, బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్టేజ్లో ఎవ్వరు లేరండి. అందరికీ రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఇవాళ హైదరాబాద్లో రోడ్డు మీదకి వచ్చి నువ్వు ధర్నా చేస్తుంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీకే పెట్టినావు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చి రోడ్డు ఎక్కినా కూడా బీఆర్ఎస్ పార్టీయే చేపిస్తుంది అంటున్నావు. మరి ఎంతకాలం మభ్య పెడతావు? నువ్వు సమస్యలు తీర్చే పనిలో లేవా? నువ్వు ముఖ్యమంత్రివి కదా. నువ్వు ఇలా ఎంతకాలం విపక్షాలను తిట్టుకుంటా అంటే పబ్బం గడుపుతావు? నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించినావు. అది చేస్తాను, ఇది చేస్తాను, రైతులకు బోనస్ అన్నావు. మొన్నటి దాకా కూడా కళ్ళాల పంటలు పెట్టుకొని కొనే నాదుడు లేక వాళ్ళు కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్ళ మీద రైతులు పడ్డావు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. ఇలా పత్తి పంటకు కనీసం బోనస్ పక్కన పెట్టు, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేని నీచ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. CCI కొర్రీలు పెట్టి పత్తి రైతులకు అన్యాయం చేసింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పత్తి రైతులకు అండగా నిలవాల్సింది పోయి నువ్వు వాళ్ళకి అడ్డుకట్ట వేసి వాళ్ళ ఊరి పోసుకుంటుంటే కూడా నువ్వు చూసుకుంటా కూర్చున్నావు. నువ్వు ఎటువంటి రైతు కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటే పబ్బం గడుపుడు కాదు. నువ్వు బయటకు వచ్చి ప్రజల ఆర్ధనాదాలు విను. సబ్బండ వర్గాలు ఇలా రోడ్డు మీద పడ్డాయంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ కారణమేనా? అంటే నువ్వు హైదరాబాదితులు ఉన్నారు పాపం, వాళ్ళ గూడు రాత్రికి వాళ్ళ కొంపలు కూలగొట్టి రోడ్డు మీద వాళ్ళు ఆర్ధనాదాలు. నువ్వు ఏంది అసలు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా మతి స్థిమితం ఉందా? మైండ్ పనిచేస్తుందా? ఇలా రైతులను చూస్తుంటే చాలా బాధాకరం అండి. హృదయ విదారక ఘటనలు చూస్తున్నాం. కొడంగల్ సొంత ఇలాకా అండి, సొంత ఇలాకాలోనే ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురైందంటే ఇంతకంటే ఇక నీచ దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదని చెప్తున్నాను. ఫార్మా కంపెనీకి సంబంధించి ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఇంతమంది రైతులు రోడ్డుకు వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఇంతకుముందే రేవంత్ రెడ్డి బ్రదరు తిరుపతి రెడ్డికి వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ఫార్మా కంపెనీ తెచ్చి తీరుతామని చెప్పి మాట్లాడతాం. ఇలా నేను చెప్తున్నా కదండి, రియల్ ఎస్టేట్ చేసే బ్రోకర్లు
రాజ్యాన్ని ఏలుతున్నారు అనేది వాస్తవం. ఇలా వాళ్ళ తమ్ముడికి ఏం అధికారం ఉందని స్టేట్మెంట్ ఇచ్చిండండి? వాళ్ళ తమ్ముడు ఏ పొజిషన్‌లో ఉన్నాడు? ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? ఇలా రైతులను వంచించి నువ్వు ఏ ఫార్మాసిటీ కడతావు? ఎవరి కోసం చేస్తున్నావు? ఇలా నువ్వు తినేది కడుపుకు అన్నమే కదండి. నువ్వు తినే అన్నం కూడా రైతు పండించిందే కదా. ఇలా నువ్వు రైతుకు అన్యాయం చేస్తా అంటే ఇది ఎక్కడైనా పద్ధతేనా అండి? ఇలా రైతులు అసలు రాజ్యాలు బాగుండాలి, రైతులు బాగుండాలని కేసీఆర్ గారు అనుకుంటే, ఈయన వచ్చి ఇలా రైతుల పొట్ట కొడుతుంటే, రైతులకు అన్యాయం చేస్తుంటే ఎంత బాధాకరం అంటే, ఇలా గుంజుకొని 300 మంది పోలీసులను వాళ్ళ ఇళ్లకు చొరగొట్టి అర్ధరాత్రి అరెస్టులు. రైతులను అరెస్ట్ చేసిన ప్రభుత్వాలు ఉన్నాయండి? కూలిపోక తప్పదండి. ఎంతటి ప్రభుత్వాలైనా ప్రజాగ్రహణకు గురికాక తప్పదు. ఇలా రైతులను గొసగొస అంటే వాళ్ళను ఇంత విలపిస్తుంటే ఏం బాగుపడతాడండి? ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అరెస్టులు కానీ, ఈ రైతులను కానీ వెంటనే విడిచిపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 10 సంవత్సరం కాల పాలన సక్సెస్ అయిపోయింది. విజయోత్సవాలు చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం నుంచి ఒక కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు కదా! దాని గురించి మీరేం చెప్తారు? ఇలా మహిళలను వంచినందుకు చేసుకుంటావా? ఇలా వృద్ధులను వంచినందుకు చేసుకుంటావా? వికలాంగులను వంచినందుకు చేసుకుంటావా? ఇలా కేసీఆర్ కిట్ కాడి నుంచి బంద్ చేసినావు నువ్వు. అన్ని వర్గాలను ఇలా నేతన్నలను రోడ్డు మీద పడేసినావు. నేతన్న ఆత్మహత్యలు కూడా చూసినాం రీసెంట్గా. ఇలా రైతులను వంచినావు, మహిళలను వంచినావు, వృద్ధులకు పెన్షన్లు వంచినావు. అన్ని రకాల సబ్బండ వర్గాలను నువ్వు ఉద్యమకారులకు కూడా భూమి ఇస్తాన్నావు, ఇల్లు కట్టిస్తాన్నావు. అది పోయింది. ఎన్ని రకాల ఆశా వర్కర్లు, ఇలా మున్సిపాలిటీ వర్కర్ల కాడ నుంచి జీతాలు రాని పరిస్థితి తెలంగాణలో ఉంది. నువ్వు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి విజయోత్సవాలు చేసుకుంటావా? అంటే శవాల మీద పేలాలు ఏరుకునే మనిషివా నువ్వు? ఇన్ని వర్గాలు బాధలో అల్లాడుతుంటే నువ్వు విజయోత్సవాలు చేసుకుంటావా? నిజంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో కాలం లేదు. కాంగ్రెస్ పార్టీ పరాకాష్ట పడిపోయే పరిస్థితి తొందరలోనే ఉంది. ఇలా అతి తక్కువ సమయంలో ఏదైనా పార్టీ చీత్కారానికి ఎదుర్కొందా అంటే అది కాంగ్రెస్ పార్టీయే. 11 నెలల పాలనలో సబ్బండ వర్గాలు తిరగబడి తరిమి కొడుతున్నాయి అంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి ప్రజల వద్దకు రావట్లేడు. ఇంత వ్యతిరేకత వస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న కొన్ని అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు? ఇలా రైతుల పట్ల కూడా ఎందుకు నిల్చోలేకపోతున్నాడు? దీని వెనుక ఏముంది అనుకోవచ్చు? ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరినీ వంచిస్తున్నా, అందరినీ మోసం చేస్తున్నా, ప్రజల్లో ముఖం లేదు తిరగడానికి. వాళ్ళ నాయకులు రేవంత్ రెడ్డి గారే కాదండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లో తిరగడానికి మొహం జాలతలేదు. ఇవాళ వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు చెప్తున్నారు, రైతులను మోసం చేస్తున్నాము, నిరుద్యోగులను మోసం చేసినాము, ఇలా అన్ని వర్గాలను మోసం చేసినాము, తిరగకుండా అయినామని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇక ముఖ్యమంత్రి గారికి ముఖం ఎక్కడుందండి ప్రజల్లో తిరగడానికి? ఇలా మొన్న మూసీ పేరుతో నల్గొండల పాదయాత్ర చేసిడు. అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రజలంతా కూడా తిరగబడ్డారు. నువ్వు ఇక్కడ అన్యాయం చేసి, ఇక్కడ కొంపలు కూల్చి, కాలిన కడుపులు ఇక్కడ ఉన్నాయి, రగిలిన గుండెలు ఇక్కడ ఉన్నాయి, ఆగిన బతుకులు ఇక్కడ ఉన్నాయి, చచ్చిపోయిన ప్రజలు ఇక్కడ ఉంటే నువ్వు పోయి పాదయాత్ర నల్గొండలో చేస్తేవి. నీకు ఎక్కడ ముఖం ఉంది? ఇక్కడ ముఖం లేకనే కదా అక్కడ పోయి చేసినావు. ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఉమ్మెత్తిపోస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి అంటే చీత్కారానికి ఎదుర్కొన్నాడు. ఈ ముఖ్యమంత్రిని తొందరలోనే దింపేయాలన్న పనిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి ఎక్కడికి పోయే పనిలో లేడైనా. ఇంతసేపు అక్కడ కూర్చొని రైతుల పోలీసులను ఉసిగొల్పి ఏదో రాజ్యాన్ని నడిపేయాలని చూస్తున్నాడు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఇన్ని కేసులు పెట్టినా ఎన్ని అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు ఎవరైనా కూడా వెనక్కి తగ్గుతలేరు. మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఇంకా 4 సంవత్సరాలు? డెఫినెట్గా మేము ప్రజల పక్షాన్నే ఉన్నాము, మేము కొట్లాడతాము. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల మద్దతుతో ఉన్న పార్టీ. ప్రజలతో మేము స్వపక్షంలో ఉన్నా, మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉన్నాం. ఇక మీదట కూడా ప్రజల మీదనే కొట్లాడతాం. ఈ అరెస్టులు, ఈ ధర్నాలు, వాళ్ళు ఏదో పులితోలు కప్పుకొని పులితోలు కప్పుకున్న నక్కలు, ఆ నక్కలు ఇలా మేము పులి లెక్కగా విజృంభిస్తామంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉద్యమ సింహాలు. నక్కలను చూసి భయపడవండి. డెఫినెట్గా మా స్టాండ్ రైతుల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది. మేము కొట్లాడి నిలబడతాం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో టైం లేదని భావిస్తున్నాం.